కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వ దోపిడీ ఆరోపణలు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులపై అధిక వసూలు చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారుకు 100 రూపాయలు, స్వామివారి దర్శనానికి మరో 100 రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్యాసులు వదలండి అని మొర్ర పెట్టుకున్న అధికారులు వినడం లేదని గృహిణులు, భక్తులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై బిజినెస్ చేస్తున్నారా అంటూ సన్యాసులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం 33 కోట్లు ఖర్చు చేశామని చెప్పినా అక్కడ 2 టెంట్లు, మట్టి రోడ్డు తప్ప ఎలాంటి సదుపాయాలు కనిపించడం లేదని భక్తులు గట్టిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం, కాళేశ్వరం, మహాదేవ్పూర్ మండల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ప్రవేశ రుసుము పార్కింగ్. ఇక్కడ మేము ఎవరైనా సన్యాసులు, ఇద్దరు కూడా సాధువులు. కానీ దర్శనానికి మేము లోపల కాళేశ్వరం నదికి దర్శనానికి వెళ్తూ ఉంటే అక్కడ 100 రూపాయలు ఇస్తే కానీ పరిసర ప్రసక్తి లేదు. చూస్తున్నారా ప్రజలారా, ఇందులారా, 100 రూపాయలు బతిలాడు సన్యాసులు అంటే నాకు అదంతా అవసరం, మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు. సంతోషం. లోపలికి వెళ్ళాం. 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టింది అర్థం కావట్లేదు. అక్కడ 2 టెంట్లు పచ్చ వేశారు, ఈ పక్క ఆ పక్క. అక్కడ పోయి కూడా చూస్తే పురోహితులకు సంబంధించినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక రోడ్ తొలివేశారు, దాంట్లో దొడ్డిని సిటీ అంటే దొడ్డి వేశారు. దాంట్లో అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. చిన్న చిన్న పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ కూర్చుండబెట్టాలి? అయ్యా యంత్రాంగం గారు, మీరు ఆలోచించండి. మనం అన్నం తింటున్నాం 50 డిగ్రీలు 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. వచ్చిన ప్రజలు ఎక్కడ ఉండాలి? ఆలోచించండి జరా. వీఐపీ దర్శనం, వీఐపీల గురించి మాత్రం బంగారం లెక్క చేసుకున్నారు. మీరు మాట ఉండి బీద వాళ్ళకి వస్తే పూడి గుడిసె కూడా లేదు మాకు. ఇది మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పుష్కరాల గొప్ప వ్యవస్థ. మరి దర్శనానికి వస్తే సన్యాసుల మీద మాకు ఆడవాళ్ళు ఉంటారు, మేము సైడ్ పోతామంటే 100 రూపాయలు కట్టుపో. మీరు పైసలు తీసుకోవట్లేదు అందరూ సాధులు, ముఖ్యమంత్రులుతున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి, రెచ్చగొడ్డ మాటలు మాట్లాడడం ఇది సమంజసమా? ఓ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? మీరు బిజినెస్ చేస్తున్నారా? ప్రజల దగ్గర 100 రూపాయలు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ఆలోచించండి. మీరు మానవత్వం లేదా? కనకరం లేదా? మీరు హిందువులు గారా? జాలి దయ లేదా? అందరు మీలాగా కరోడ్పతులు ఉంటారనుకుంటున్నారా? కోట్లకు పడిగెలెత్తినటువంటి వాళ్ళు ఉంటారా? కూలి నాది చేసుకున్నటువంటి వాడు, రెక్కాడితే డొక్కాడనటువంటి వాడు పుష్కరాలని చెప్పేసి మా అమ్మ, మా జగన్మాత సరస్వతి వాణి ఆ తల్లి కాళేశ్వర దర్శనానికి రావాలని ఎన్నో బాధలు పడుతూ వస్తే మీరు 100 రూపాయల టికెట్ ఆ దర్శనానికి మీరు పెట్టుకోండి. 20 రూపాయలు పెట్టండి, బీదవాడికి పెట్టండి. మీలాగానే డబ్బున్న వాళ్ళు ఉంటారనుకుంటున్నారా? బీదవాళ్ళు మందుల నుంచి సంపాదించాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ చెట్ల కింద కూడా అక్కడ వ్యవస్థ, తినడానికి వ్యవస్థ లేదు. భోజనానికి వెళ్తే అక్కడ ముందు రష్ ఉంది. ఇక్కడ చెట్ల కింద అక్కడ చూపెట్టి, అక్కడ అన్నం సాగులు కూడా చెట్ల కింద తింటున్నారు. అక్కడ చూపెట్టండి, అక్కడక్కడ చెట్ల కింద తింటున్నారు జనం. మరి ఏం వ్యవస్థ చేశారు మీరు? 33 కోట్లు పెట్టి ఏదో తెగ అడ్మిట్ చేస్తున్నారు. డబ్బుల దోపిడేనా? దేవాదాయ ధర్మదాయ శాఖ మీరు బోర్డు పెట్టుకోండి, ఒకటి బిజినెస్. దేవాదాయ ధర్మదాయ శాఖ వ్యాపారం చేయబడుతున్నది. హిందువుల పట్లనే వ్యాపారం చేస్తున్నాం, మిగతా వాళ్ళ దగ్గర మేము చేయట్లేదు. ఎందుకంటే మా హిందువుల ద్వారా మీ బతుకంతా, మీ డిపార్ట్మెంట్ బతుకంతా మీ నాయకులకే కావచ్చు, మీ గవర్నమెంట్ కే కావచ్చు, హిందువుల డబ్బులతో మీరు బతుకుతూ ఉన్నారనే సంగతి మీరు మర్చిపోవద్దు. హిందువులారా మేల్కోండి, అందరూ ఖండించండి ఈ విషయాన్ని. ఇది సాధువులుగా ఖండిస్తున్నాం. సాధువులందరూ కూడా లెటర్ ఇచ్చారు, మా సాధువులని తక్షణమే దర్శనానికి పంపండి అని. ఆయన పంపకుండా ఈవో గారు కఠినంగా వ్యవహరించి సిబ్బందిని ఆ విధంగా తయారు చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేలుకో హిందువా, మేలుకో. ఇటువంటి అధికారులకు తగిన మీరు బుద్ధి చెప్పండి. కాళేశ్వరంకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఊరుకోకండి. ఖచ్చితంగా మీరు బెదిరించి మీరు మన పనులు మనం చేసుకుందాం. హర హర్ మహాదేవ్, హర హర్ మహాదేవ్.